ఇక నకిలీ పత్రాలతో పాస్పోర్ట్ జారీ కేసులో సిఐడి అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి పలువురు నిందితులను అధికారులు అరెస్ట్ చేశారు. 6 జిల్లాల్లో పాస్పోర్ట్ బ్రోకర్లను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్, హైదరాబాద్ నుంచి ఎక్కువగా పాస్పోర్ట్లు పొందినట్లు సిఐడి అధికారులు గుర్తించారు. కొందరు విదేశీయులకు నకిలీ పాస్పోర్ట్లను కూడా ఇప్పించినట్లు దర్యాప్తులో తేల్చారు. ఇక కెనడా, స్పెయిన్ దేశాల వీసాలు మంజూరు కావడంపై అనుమానం వచ్చి దర్యాప్తు చేపట్టారు అధికారులు. నకిలీ పాస్పోర్ట్లు ఇప్పించడంలో కొంతమంది పోలీసు అధికారుల హస్తం ఉన్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. దాంతో పోలీసు అధికారుల ప్రమేయంపై ఆరా తీస్తున్నారు. పలువురు ఎస్పీ, పాస్పోర్ట్ సిబ్బంది పాత్రపైన కూడా విచారణ జరుపుతున్నారు సిఐడి అధికారులు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత లైవ్ ద్వారా అందిస్తారు. ప్రణీత, ఇప్పటి వరకు నిందితుల నుండి ఎలాంటి సమాచారం రాబట్టారు? మరోవైపు కొంతమంది పోలీసుల పాత్రపై, వాళ్ళ ప్రమేయంపై కూడా అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఏమైనా లింక్ దొరికిందా? ఇప్పటివరకు 12 మెంబర్స్ని సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ 12 మందిలో 2 పోలీసు అధికారులు కూడా ఉన్నారు. అయితే ఈ మొత్తం రాకెట్ బయటపడింది తమిళనాడుకు చెందినటువంటి ఒక ఏజెంట్ ద్వారా. మొత్తం ఈ రాకెట్ అంతా వెలుగులోకి వచ్చింది. అక్కడ శ్రీలంక నుండి ఇక్కడ ఇండియాకి వచ్చేటువంటి రెఫ్యూజీస్ అందరూ కూడా తమిళనాడులో స్థిరపడుతుండడం, సో అక్కడ ఒక ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేసి ఇక్కడ వాళ్ళందరినీ కూడా హైదరాబాద్కి రప్పించి ఇక్కడ నుండి వాళ్ళందరికీ కూడా పాస్పోర్ట్ అప్లై చేయించారు ఏజెంట్లు. సో ఇక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ని పరిశీలించాల్సినటువంటి ఎస్బీ అధికారులు కూడా ఎలాంటి ఫిజికల్ వెరిఫికేషన్ లేకుండానే వీరికి టిక్ మార్క్ కొట్టడంతో వీళ్ళందరికీ కూడా పాస్పోర్ట్లు జారీ అయ్యాయి. ఈ విధంగా మొత్తం దాదాపు 92 మందికి పైగా వ్యక్తులకు ఫేక్ పాస్పోర్ట్స్ జారీ అయ్యాయి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళిపోయి ఉన్నారు. సో కానీ ఇక్కడ ప్రధాన క్వశ్చన్, వీళ్ళకి వీసాస్ ఎట్లా మంజూరు అయ్యేటువంటిదే ఇప్పుడు ప్రశ్నగా మారింది. సో ఈ వీసాస్ మంజూరు అయ్యాయంటే ఖచ్చితంగా పాస్పోర్ట్ అధికారుల పాత్ర కూడా ఇందులో ఉండి ఉంటుంది అనేటువంటిది ఒక అనుమానాన్ని అయితే సిఐడి పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. సో ఒక ఎస్బీ ఎంక్వైరీ అనేటువంటిది ప్రతి పాస్పోర్ట్ అప్లికెంట్కి కూడా ఒక మ్యాండటరీగా ఉంటుంది. మనం పాస్పోర్ట్ అప్లై చేసిన తర్వాత ఖచ్చితంగా ఎస్బీ ఎంక్వైరీ జరుగుతుంది. కానీ ఇక్కడ ఏ ఒక్క కేసులో కూడా, అంటే ఈ 92 మందికి ఎవరైతే ఫేక్ పాస్పోర్ట్స్ మీద వెళ్ళారో వాళ్ళందరూ కూడా ఎస్బీ ఎంక్వైరీ లేకుండానే వారికి పూర్తిగా ఒక టిక్ మార్క్ కొట్టేసి ఎస్బీ అధికారులు కొంతమంది ఏజెంట్లతో కుమ్మక్కై ఈ తరహా ఫేక్ పాస్పోర్ట్స్ జారీ చేసినట్టుగా సిఐడి పోలీసుల విచారణలో బయటపడింది. ఇప్పటివరకు అయితే 12 మందిని అరెస్ట్ చేశారు. సో ఈ 12 మంది సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ 92 మంది లిస్ట్ని ఆల్రెడీ సిఐడి పోలీసులు తీశారు. వీళ్ళు కెనడా, స్పెయిన్ దేశాలకు ఎక్కువగా వెళ్ళినట్టుగా కూడా సిఐడి ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. సో ఈ 92 మంది డీటెయిల్స్ని, ఒక్కొక్కరి పేరును సహా, వాళ్ళ అడ్రస్తో సహా అన్ని డీటెయిల్స్ కూడా సిఐడి దగ్గర ఉన్నాయి. సో వీళ్ళు విదేశాలకు వెళ్ళి ఏం చేస్తున్నటువంటి డీటెయిల్స్ని కూడా సిఐడి వెరిఫై చేస్తుంది. కేసుని లోతుగా సిఐడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దీని వెనకలో ఉన్నటువంటి ఎవరి పాత్ర అయినా సరే బయటికి తీస్తాం, ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తామంటూ కూడా సిఐడి అడిషనల్ డీజీ షికాగో చెప్తారు. ఎస్ ప్రణీత.